దీపక్ విజయాంబిక ఇద్దరూ పక్కకి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. దీపక్, కొంచెంలో మిస్ అయిందిరా, లేకపోతే తమ్ముడు మన మాటలు వినేసేవాడు అని అంటుంది విజయాంబిక. అవును మమ్మీ, లేకపోతే ఏం జరిగేదో ఏంటో. మమ్మీ, ఇంతకీ నీకు దీపక్ ఏం చెప్పాడు, జీవన్ ఏం చెప్పాడు, ఎందుకు నువ్వు అంత కంగారు పడుతున్నావు అని అడుగుతాడు దీపక్. రే, ఎవరు లేరు కదా, రా చెప్తా. చూడు, జీవన్ దగ్గరే మందారం ఉందంట అని అంటుంది విజయాంబిక. ఒక్కసారిగా దీపక్ షాక్ అయిపోతాడు. మమ్మీ, ఏమంటున్నావు నువ్వు అని అంటారు. అవునరా దీపక్, నేను నిజం చెప్తున్నాను. జీవన్ దగ్గరే మందారం ఉందంట. ఆ మందారాన్ని వాడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని సీక్రెట్ ప్లేస్లో దాచిపెట్టాడంట. ఆ మందారాన్ని పెళ్ళయ్యేంత వరకు బయట పడకూడదురా, పడితే మనం అయిపోయినట్టే అని ఇంక చెప్తూ ఉంటుంది విజయాంబిక. ఇంక దీపక్, అలాగే మమ్మీ, జీవన్ పై నాకు నమ్మకం ఉంది. వాడు ఎక్కడున్నాడో ఎవరికి తెలీదు, కాబట్టి మనం ఇంక ఏం చెప్పినా ఏం చేసినా ఎవరు అడ్డుపడేవారే లేరు. ఆ రాజుగాడు జైల్లో ఉన్నాడు. రూప తనకి ఇవన్నీ తెలియదు కాబట్టి రూపని ఇంక మనం ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ రేపు నా పెళ్ళయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు దీపక్. అవును, నేను అదే జీవన్తో మాట్లాడతాను, డైరెక్ట్గా వెళ్ళే కలుస్తాను అని చెప్పి దీపక్తో చెప్తుంది విజయాంబిక. ఇది ఇలా ఉండగా రాజుని పోలీస్ అరెస్ట్ చేసి అలా ఇంకా లోపలికి తీసుకువెళ్తారు. రాజు, సార్ ఒకసారి నేను చెప్పేది వినండి సార్ అని అంటారు. ఏయ్, ఏం చెప్తావు? అయినా నిన్ను నేను క్షమించే దగ్గర లేను, ఎందుకంటే నువ్వు సీఎం గారు చెప్పారు కాబట్టి నిన్ను అరెస్ట్ చేశాం. అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద వీడిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని అంటారు పోలీస్. సార్, ఇప్పుడు టైం అయిపోయింది సార్, ఇవాళ నైట్ మనం చేయలేం, మార్నింగే చేయగలం సార్ అని అంటారు కానిస్టేబుల్. ఓ అవును కదా, తప్పించుకున్నాడు. రేపు పొద్దున్నే వీడిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, ఇప్పటికీ వీడిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఎస్ఐ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు. రాజు చాలా బాధపడుతూ, ఎలా అయినా మందారం ఎక్కడుందో వెతికి కనుక్కోవాలి, కానీ ఇప్పుడు మందారం ఎలా ఉంది అనేది నాకు అర్థం కావట్లేదు. తను ఎక్కడుంది, ఏం చేస్తుంది, ఒకవేళ నేను ఎలా ఇప్పుడు రూపతో మాట్లాడాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు రాజు. ఇంకా రాజుకి అప్పుడే ఒక కానిస్టేబుల్ అయితే రాజు దగ్గరికి వస్తారు. రాజు అని పిలుస్తారు. సార్ అని అంటాడు రాజు. బాబు, మీరు నాకు దేవుళ్ళు లాంటి వారు బాబు. ఒకప్పుడు మీ కంపెనీలోనే మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, తర్వాత మీ కంపెనీని వాళ్ళు లాక్కున్నారని మీరు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియక మేము చాలా బాధపడ్డాం. కానీ మీరు మాకు చేసిన మేలుని మేము ఎప్పుడు మర్చిపోలేం బాబు. మీరు ఇలా ఎలా అరెస్ట్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు బాబు అని అంటాడు కానిస్టేబుల్. బాబాయ్, నేను అర్జెంటుగా ఒక ఫోన్ చేసుకోవాలి బాబాయ్, ఒక్కసారి ఫోన్ ఇస్తారా అని అంటాడు రాజు. ఇప్పుడే ఇస్తాను బాబు, కానీ జాగ్రత్త, ఎవరికి తెలియకుండా నాకు ఇచ్చేయాలి అని చెప్పి ఇంకా ఫోన్ని పాప మా కానిస్టేబుల్ ఇస్తాడనమాట రాజుకి. ఇంకా రాజు రూపకు కాల్ చేస్తాడు. రూప వెంటనే ఎవరిది నంబర్ అని చెప్పి కాల్ లిఫ్ట్ చేసేసరికి ఇంకా రూపతో రాజు మాట్లాడుతూ ఉంటాడు. హలో రూప అని అంటారు. రాజు నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు రాజు? నీ గురించే ఆలోచిస్తున్నాను రాజు అని అంటుంది రూప. అమ్మాయి గారు, మీరు ఎక్కువగా బాధపడద్దు. మీరు ముందు ఒక పని చేయాలి అమ్మాయి గారు. అన్నిటికంటే ఇప్పుడు మీరే దీనికి ముఖ్యం. ఎందుకంటే నేను జైల్లో ఉన్నాను, నాపై ఇంకా ఎన్ని కేసులు పెడతారో కూడా నాకు తెలీదు, ఇందులోండి ఎలా బయట పడాలో కూడా నాకు తెలీదు. కాబట్టి మీరు మాత్రమే ఇప్పుడు మందారాన్ని కాపాడగలరు అని అంటాడు రాజు. నేను ఒక్కదాన్ని ఎలా అని అంటుంది. అమ్మాయి గారు, మనం న్యాయం కోసం పోరాడుతున్నాం, కాబట్టి మీరే ఎలా అయినా మందారం ఎక్కడుందో కనుక్కోవాలి. మీరు ఆ విజయాంబిక దీపక్లపై కన్నేసి ఉంచండి, నాకు తెలిసి వాళ్ళకి నిజం కూడా తెలియచ్చు అని చెప్పి ఇంకా అలా చెప్తూ ఉంటాడనమాట కొన్ని రాజు రూపకి. అలానే రాజు, ఓకే, నువ్వు చెప్పినట్టే నేను వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను అని చెప్పి ఇంకా రూప కాల్ కట్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా రూప పింకీకి కాల్ చేస్తుంది. హలో అక్క,
నీ కాల్ గురించే ఎదురు చూస్తున్నాం అక్క. అక్క, ఇంతకీ రాజు ఎక్కడక్క అని అంటారు. రాజు రాజు రాజుని అరెస్ట్ చేశారు పింకీ. ఈ విషయం నీకు చెప్పడానికే ఫోన్ చేశాను. ఎలా అయినా రాజుని మీరే బెయిల్ పెట్టి బయటకు విడిపించాలి. ఎందుకంటే నేను ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను పింకీ అని చెప్పి పాపం చెప్తుంది. అలా తనైతే ఇంక రూప చెప్పేసరికి అలానే అక్క ఇప్పుడే చేస్తానని చెప్పి ఇంక పాపం వెంటనే పింకీ అందరికీ విషయం చెప్తుంది. రాజుని అరెస్ట్ చేశారని తెలుసుకొని రాజు వాళ్ళ ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పాపం బంటి నాన్న అంటే నాన్న అని అంటారు. బంటి ఏమీ కంగారు పడద్దు, నాన్న రేపు వచ్చేస్తాడని చెప్పి పాపం అందరూ ఓదారుస్తూ ఉంటారనమాట. ఇంకా అలా ఇప్పుడు ఏం చేయాలి, అయినా ఆ సూర్యప్రతాప్ ఇంతటి సాహసానికి పాల్పడతాడని అస్సలు అనుకోలేదు. ఆయన్నే వెళ్ళి తేల్చుకుంటాను అని అంటారు విరూపాక్ష. అమ్మగారు, ఇప్పుడు మీరు అయ్యగారితో గొడవ పడినా ఎలాంటి ప్రయోజనం లేదండి. ఇంక మిమ్మల్ని ఇంకా అపార్థం చేసుకుంటారు. వద్దు, మనమే ఎలా అయినా లాయర్తో మాట్లాడి రాజుకి బెయిల్ తీసుకురావాలి అని చెప్పి ఇంక పాపం మాట్లాడుతూ ఉంటాడు అప్పలనాయుడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రూప అలా ఇంకా దీపక్ అండ్ విజయాంబికని గమనిస్తూ ఉంటుంది. ఇంకా దీపక్ అయితే అలా తన ఫోన్ని చూసుకుంటూ హ్యాపీగా ఉంటాడనమాట. విజయాంబిక, రే దీపక్, నువ్వు జాగ్రత్తగా ఉండు సరేనా, పెళ్లి హడావిల్లో పడి ఏదో ఒకటి చేయొద్దు, జాగ్రత్తగా ఉండు అని చెప్తారు. సరే సరే మమ్మీ అని రెడీ అవుతూ ఉంటాడనమాట దీపక్. అప్పుడే ఒక ప్లాన్ వేస్తుంది రూప. దీపు ఒకసారి ట్రా అని పిలుస్తుంది. ఏంటి మమ్మీ అని అంటాడు దీపు. ఇదిగో నేను చెప్పింది చేస్తావా? నేను చెప్పింది చేస్తే నీకు మీ అమ్మ కనబడుతుంది అని అంటారు. ఏంటి, మా అమ్మ బ్రతికే ఉందా అని అంటారు. అవునా అన్న, మీ అమ్మ బ్రతికే ఉంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా నేను చెప్పింది చేసావనుకో, అప్పుడు డాడీకి ఇంకొక మమ్మీతో పెళ్లి చేయకుండా ఉంటారు, సరేనా అని అంటుంది రూప. సరే మమ్మీ, నేనేం చేయాలి అని అడుగుతాడు దీపు. ఇదిగో ఈ ఫోన్ని తీసుకొని మీ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి తన ఫోన్ని ఇక్కడ పెట్టు, సరేనా అని అంటారు. ఓ అంతే కదా, ఇప్పుడే వస్తాను పిన్ని మమ్మీ అని చెప్పి ఇంకా వెంటనే ఫోన్ తీసుకువెళ్ళి అలా ఇంకా విజయాంబికకి డాష్ ఇస్తాడనమాట పడిపోయినట్టు. దీపు, ఒరే ఏంట్రా ఇది, జాగ్రత్తగా ఉండాలి, అయినా నీకు ఇవాళ నుండి కొత్త అమ్మ వస్తుందిలే, తను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా ఇంకా విజయాంబిక ఈలోపు ఫోన్ని ఎక్స్చేంజ్ చేసేస్తాడనమాట. అలా దీపు, మమ్మీ ఇదిగో నాన్నమ్మ ఫోన్ అని అంటారు. థ్యాంక్స్ దీపు అని వెంటనే ఆ ఫోన్ని తీసుకొని కాల్ రికార్డింగ్స్ మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది రూప. కాల్ రికార్డింగ్స్లో ఎక్కువ జీవన్తో మాట్లాడుతున్నట్టు కనబడుతుంది రూపకి. ఇంకా వెంటనే జీవన్ కాల్ రికార్డింగ్ ఒకటి వింటూ చూస్తుంది. హలో మేడం, మందారం నా దగ్గరే ఉంది, సేఫ్గా నా అడ్డాలోనే ఉంది అని జీవన్ చెప్తుంది విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రూప. ఇంకా జీవన్ దగ్గరే మందారం ఉంది అని తెలుసుకొని స్టన్ అయిపోతుంది అనమాట రూప. ఇంకా వెంటనే అంటే ఇప్పుడు మందారాన్ని జీవన్ కిడ్నాప్ చేశాడనమాట. వాడెక్కడున్నాడో వెంటనే తెలుసుకోవాలి అని చెప్పి ఫోన్ అక్కడ పెట్టేసి ఇంకా హడావిడిగా బయలుదేరుతుంది రూప అని అంటారు సూర్యప్రతాప్. ఒక్కసారిగా రూప ఆగిపోతుంది. నాన్న అని అంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. నాన్న అది అని అంటుంది. ఆ వెంటనే రూప వాళ్ళ పిన్ని, బావగారు నేనే తన్ని వెళ్ళమని చెప్పాను, పెళ్లి కూతురికి మనం పెట్టాల్సిన గాజులు కొనడం మర్చిపోయాం, అందుకే గాజులు తీసుకురమ్మని నేనే చెప్పాను అని అంటారు సుమతి. సరే వెళ్ళి త్వరగా రా అని అంటారు సూర్యప్రతాప్. ఇంకలా పక్కకి వస్తుంది రూప. పిన్ని, థ్యాంక్ యూ పిన్ని, నువ్వు నన్ను కాపాడావు అని అంటుంది రూప. చూడమ్మా రూప, దీపక్ ఎలాంటి వాడో నాకు మీ అంత కాకపోయినా కొంత అవగాహన ఉంది, కానీ మందారాన్ని మర్చిపోవడానికి పెళ్లి చేసుకుంటున్నాడంటే మాత్రం నేను నమ్మను. ఏదో జరుగుతుంది కాబట్టి నువ్వు వెళ్ళి కాపాడుతావని నేను కోరుకుంటున్నాను. సరే అమ్మా,
జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి ఇంకా రూప వాళ్ళ పిన్ని పంపిస్తుంది రూపని. రూప అలా ఇంకా జీవన్ ఎక్కడ ఉంటాడో కనుక్కోవడానికి బయలుదేరుతుంది. ఇంకా జీవన్ వాళ్ళ వైఫ్కి ఫోన్ చేస్తుంది రూప. హలో రూపా గారు అని అంటుంది జీవన్ వాళ్ళ వైఫ్. మీ ఇంట్లో జీవన్ ఉన్నాడా అని అడుగుతుంది. లేరు, ఆయన ఎక్కువ ఇంట్లో ఉండరు అని చెప్తుంది. సరే, తనకి ఎక్కడైనా కిడ్నాప్ ప్లేసెస్ కానీ తనకు తెలిసిన స్పాట్స్ కానీ ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు నేను చాలా ప్రాబ్లంలో ఉన్నాను, ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అడుగుతుంది రూప. లేదు, నాకు తెలీదు అని చెప్తుంది జీవన్ వాళ్ళ వైఫ్. సరే, నేను చెప్పినట్లు చెయ్యి, వెంటనే నువ్వు నాకు సహాయం చేసిన దాన్ని అవుతావని చెప్తారు. మేడం, మీరు నాకు లైఫ్నిచ్చారు. ఈ జీవన్ నన్ను మోసం చేస్తే మీరే నాకు జీవన్తో పెళ్ళయ్యేలా చేశారు. అలాంటిది నేను ఎందుకు మిమ్మల్ని సహాయం చేయను? మీరు చెప్పినట్లే చేస్తాను అని అంటుంది జీవన్ వాళ్ళ వైఫ్. ఇంకా వెంటనే ఆఫీస్కి వెళ్తుందనమాట రూప. ఆఫీస్కి వెళ్ళి ఇంకా అలా ఒక సిగ్నల్ని ట్రేస్ చేయాలని, నేను సీఎం కూతుర్ని, ఇట్స్ అన్ ఇంపార్టెంట్ అని చెప్తుందనమాట రూప. వెంటనే ఇంకా పోలీస్ అయితే ఆ సిగ్నల్స్ని ట్రేస్ చేస్తారు. జీవన్ వాళ్ళ వైఫ్ జీవన్కి కాల్ చేస్తుంది. జీవన్ వాళ్ళ వైఫే కాల్ చేసింది కాబట్టి కాల్ లిఫ్ట్ చేస్తారు. హలో అని అంటారు. ఎక్కడున్నారు అని అడుగుతుంది. నేను ఎక్కడుంటే నీకెందుకు? అయినా నీకెందుకు చెప్పాలి? కొత్తగా అడుగుతున్నావేంటి? ఇంకొకసారి నేను ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చెయ్యొద్దు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు జీవన్. ఇంకా వెంటనే ఆ సిగ్నల్స్ అయితే ట్రేస్ అవుతాయి. మేడం, తను ఈ ఏరియాలో ఉన్నాడు మేడం అని చెప్పి ఒక ఏరియా పేరు చెప్తారు. వెంటనే పోలీస్ ఇంకా చాలా హ్యాపీగా అక్కడికి రూప అయితే బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా జీవన్ మందారం వైపు చూస్తూ ఉంటాడు. మందారం, నిన్ను చంపేయాలనిపిస్తుంది, కానీ నిన్ను చంపేస్తే నాకు ఆ దీపక్ వాళ్ళతో అవసరం ఏముంటుంది? వాళ్ళు నేను చెప్పినట్టు చేస్తేనే కదా నాకుండేది. అయినా నువ్వు ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు, నిన్ను ఎలాగో పెళ్ళయ్యాక చంపేస్తాం కదా అని చెప్పి జీవన్ అలా ఇంకా చూస్తూ ఉంటాడనమాట మందారం వైపు. ఇది ఇలా ఉండగా రూప కార్లో జీవన్ దగ్గరికి బయలుదేరుతుంది. అప్పుడే కరెక్ట్గా రాజు అయితే ఇంకా అలా పాపం వెయిట్ చేస్తూ ఉంటాడు. రాజుకి పింకీ వాళ్ళ హస్బెండ్ గోపి అయితే బెయిల్ పేపర్స్ తీసుకుని వస్తారు. లాయర్ గారు వచ్చారు, బెయిల్ తీసుకున్నారు, త్వరగా మా రాజుని రిలీజ్ చేయండి అని అంటుంది పింకీ. మేడం, ఇది సీఎం గారు చెప్పిన కేస్ కాబట్టి మేము విడిచిపెట్టడం కుదరదు అని అంటారు ఎస్ఐ. చూడండి, బెయిల్ తీసుకువచ్చిన తర్వాత ఎంత పెద్ద కేసు అయినా మీరు వాళ్ళని రిలీజ్ చేయాల్సిందే. అయినా ఇది బెయిలబుల్ అఫెన్సే కదా, చేయండి అని చెప్పి ఇంకా వెంటనే బెయిల్ ఇస్తారనమాట రాజుకి. రాజు ఇంకా ఇమ్మీడియట్గా థ్యాంక్ యూ పింకీ, థ్యాంక్ యూ రా గోపి అని చెప్పి ఇంకా రూపకు ఫోన్ చేస్తాడు. హలో రూప, ఎక్కడున్నావు అని అడుగుతారు. జీవన్ ఎక్కడున్నాడో తెలిసింది, మందారం జీవన్ దగ్గరే ఉన్నాడంట రాజు, అందుకే నేను అక్కడికే బయలుదేరాను అని చెప్పి ఇంకా జీవన్ ఉన్న ప్లేస్ని చెప్తుంది రూప. రాజు వెంటనే తన బైక్తో జీవన్ ఉన్న ప్లేస్కి రీచ్ అవుతాడు. ఇంకా రూప రాజు ఇద్దరు కలిసి జీవన్ని గట్టిగా కొడుతూ ఉంటారు. జీవన్ రౌడీలు ఎంత ప్రయత్నించినా ఇంకా జీవన్ అయితే బాగా రౌడీలని రాజు అండ్ రూప ఇద్దరు కొడుతూ ఉంటారు. ఇంకా రాఘవని విడిపిస్తుంది పాపం రూప. రాఘవ మందారాన్ని ఇద్దరిని ఇంకా అలా తీసుకువస్తుంది. ఇద్దరు ఇంకా వెంటనే అలా హ్యాపీగా బయటికి వస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా జీవన్ వెనకాల నుండి కత్తితో పొడవబోతుంటే జీవన్ని గట్టిగా కొడుతుంది రూప. జీవన్ కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇంకా అమ్మాయి గారు, ఇంకా మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే, ఇప్పుడే మందారాన్ని తీసుకొని అయ్యగారి దగ్గరికి వెళ్ళాలని చెప్పి సూర్యప్రతాప్ దగ్గరికి మందారాన్ని తీసుకొని బయలుదేరుతారు రూప రాజు. ఇది ఇలా ఉండగా దీపక్ పెళ్ళి జరుగుతూ ఉంటుంది. ఇంకా కరెక్ట్గా దీపక్ అలా తనకి తాళి కట్టేలోపు ఇంకా కరెక్ట్గా ఆపండి అని అక్కడికి రూప వస్తుంది. ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతాడు. రూపా అని అంటారు. నాన్న, వీడి ఎంత దుర్మార్గుడో ఇవాళ నువ్వు తెలుసుకోవాలి, కావాలంటే చూడండి అని చెప్పి మందారాన్ని రాఘవని అక్కడికి తీసుకొస్తుంది రూపా రాజు మందారాన్ని తీసుకువచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సూర్యప్రతాప్. ఇంకలా చూస్తూ ఉంటాడు. నాన్న, ఈ రాజు ఎన్ని మోసాలు చేశాడో నీకు తెలియదు నాన్న, విజయాంబిక దీపక్లు చేసిన మోసాల్ని మందారం నోటితోనే విను అని చెప్పి ఇంకా రాఘవ చెప్తూ ఉంటే ఒక్కసారిగా
దీపక్ మోసాలను తెలుసుకొని షాక్ అయిపోతారు సూర్యప్రతాప్. ఒక్కసారిగా దీపక్ చెంప పగలగొడతాడు సూర్యప్రతాప్. ఇన్నాళ్ళు నిన్ను నమ్మాను, రాజుని దూరం చేసుకున్నాను, కానీ నువ్వు మాత్రం ఇక్కడ ఉండకూడదు, పోరా అని చెప్పి ఇంకా అలా దీపక్ని పట్టుకొని బయటికి గెంటి వేస్తాడు సూర్యప్రతాప్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలా ఇంకా రాజు అండ్ రూపా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.